విహాయ కామాన్ని సర్వాన్ పుమాశ్చరతి నిస్పృహ. మనస్సులో ఏ కోరిక లేకుండా నిస్పృహ, శరీరం మీద కానీ మనస్సు మీద కానీ ఇంద్రియాల మీద కానీ ఏ విధమైనటువంటి అహంకార మమకారాలు లేకపోతే నావి ఏమైపోతాయో అనేటువంటి భయం కానీ ఏమీ ఉండదు. అందుకని మళ్ళీ ఏంటంటాడు, మమకారం లేదు దేని మీద. శరీరం నడవడానికి, శరీరాన్ని నడిపించడానికి కావలసిన దాని మీదే మమకారం. ఏమిటి? ఏమన్నా దొరికితే వేళపడింది తినడం, బజ్జా పని చేసుకోండి, ధ్యానం చేసుకోండి, అంతే. సమాజంలో ఉంటే ఏమన్నా బట్ట కట్టడు, అడవిలో ఉంటే అది అక్కర్లేదు. అందుకని శరీరానికి కావలసినవి తీసుకున్నప్పటికీ ఇది నాది అని దాని మీద మమకారం పెంచుకోడు. అహంకారం ఉండదు. అహంకారం గురించి చాలా చెప్పాం. ఎందుకని? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవేస్త్రి సురుచే స్వభాగ్య పండిత సమదర్శన చెప్పాం. అందుకని నేను ఎవడో అడిగాడు, నేను చెప్పాను, ఆహా నేను చెప్పానని సంతోషించాడు. లేకపోతే వితండవాడు వస్తాడు, వాడితో వాదించాం, వాడిని ఓడించాం, ఆహా వీడిని ఓడించామని సంతోషం ఉండదు. మనకన్నా ఎక్కువ తెలిసిన వాడు ఎవడైనా వచ్చి మనం ఓడించాడనే దుఃఖం ఉండదు. చూడండి, ఎందుకని? అహంకారం ఉండదు. చిన్నపిల్లలు ఏమైనా తప్పు చేశారనుకోండి, కోపం వస్తే తిడతాం, ఏడుస్తూ పోతాడు. మళ్ళీ వాడిని బుద్ధికి ఎత్తుకుంటే మళ్ళీ నవ్వుతాడు. మానాపమానాలు ఉండవు, నా అహంకారం ఉండదు వాటి కదా. ఆ విధమైనటువంటి మనస్తత్వం సాధకుడికి ఉండాలంటున్నాడు. ఇక్కడ శ్రవణ మనన నిధ్యాసనలు చెప్పారు. బృహదారణ్యకోపనిషత్తులో ఇంకో చోట పాండిత్యము, తరువాత మౌనము, తరువాత పాండిత్య మౌనాలకి అతీతంగా పోవడం చెప్పారు. ఇక్కడ శ్రవణ మనన నిధ్యాసన ఏమిటన్నారు? పాండిత్యము, బాల్యభావము, మౌనము అని చెప్పారు. పాండిత్యం అంటే శాస్త్రాన్ని బాగా తెలుసుకుని ఉండాలి. అప్పుడే కదా మనకు తెలిసేది ఒకటే ఆత్మ అందరిలో ఉంది అని. మరి నువ్వు మననం చెయ్యాలి అంటే దేన్ని ఆధారంగా చేసుకుని చేస్తావు? ఆత్మను నువ్వు చూడలేదు, దేన్ని ఆధారంగా చేసుకుంటావు? అందుకని శాస్త్రవాక్యాలు ఆధారంగా చేసుకుని చింతన చేస్తూ ఉంటాడు. దాన్ని పాండిత్యం అన్నారు. తుర్యానంద స్వామి, వివేకానంద గురుభాయ్ ఉత్తరకాశీలో ఉన్నప్పుడు వివేక చూడమని ఒక శ్లోకం తీసుకుని దాని అర్థం రోజల్లా ధ్యానం చేశారు. చూడు, కనుక దాన్ని పాండిత్యం అన్నారు. నాకు ఇంత తెలుసు, నేను ఇందరిని ఓడించగలను, ఇన్ని చెప్పగలను, అది కాదు పాండిత్యం. పాండిత్యం అంటే శాస్త్రంలో ఏది చెప్పారో దాన్ని వినడం, దాన్ని మననం చేయడం. ఇక్కడ పాండిత్యం తర్వాత బాల్యభావం అంటారు. పాండిత్యం నిర్యోజన బాల్యేన తిష్టాసేత్ అన్నారు వేదాల్లో. పూర్వపక్ష అంటాడు బాల్యేన తిష్టాసేత్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఒకటికి దొడ్డికి పోతూ ఉంటాడు, అలాగా ఇష్టం వచ్చినట్టు తింటూ ఉంటాడు, అలాగంటే అలా కాదురా బాబు. ఇక్కడ బాలభావం, నిర్మలత,
రుజుత్వం, మనసులో ఏదంటే అదే చెప్పేది, అదే చేసేది. నిష్కాపట్యము, ఆ నిర్మల మనస్తత్వాన్ని బాల్యభావం అంటారు. అందుకనే పరమశివారు చెప్పారు, ఎన్నో జన్మల తపస్సు చేస్తే కానీ ఈ మనసులో నిష్కాపట్యత, నిర్మలత్వం రాదు. తనలో ఏముందో అదే చెప్పడం, అదే చేయడానికి కూడాను మనుషుల స్వభావం లేదు. ఒకటి ఆలోచిస్తాడు, ఒకటి చెప్తాడు, ఇంకోటి చేస్తాడు. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మన. మనసులో ఏదనుకుంటే అదే చెప్పేవారు, అదే చేసేవారు మహాత్ములు. మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మన. ఒకటి అనుకుంటాడు, ఒకటి చెప్తాడు, ఇంకోటి చేస్తాడు, వాడు దురాత్మ. నిన్న చెప్పాం ఏమిటి, విశ్వామిత్రుడు అడిగాడని రాములు వారు తోటలోకి పూలు కోసుకోవడానికి వెళ్ళారు. ఆయనలో అహంకారం లేదని చెప్పాం. ఎందుకని, తోటమాలని అడిగి వాడిని ఆజ్ఞ తీసుకొచ్చి అక్కడ సీతాదేవిని చూశాడు. సీతాదేవిని చూస్తే వెంటనే వచ్చి లక్ష్మణస్వామికి గురుగారికి చెప్పారు, ఇంతవరకు నా మనసు ఎప్పుడు చెలించలేదు, ఆ సీతాదేవిని చూడగానే నా మనసు చెలుస్తోంది, ఎందుకో తెలియట్లేదని అడుగుతాడు. చూడు అంటే ఎంత నిర్మలత్వం. మనసులో ఏమైనా చెడ్డాలు చూస్తున్న వాడికి చెప్తావా? అంత నిర్మలత్వం. దాన్ని అహంకార రాహిత్యము అన్నారు. నువ్వు సాధకుడుగా కావాలనుకుంటే చిన్నపిల్లల మనస్తత్వం నీలో ఉండాలి. నేను ఇంత చదివాను, ఇన్ని తిరిగాను, అన్ని చేశాను, అది చేసేసాను, ఇది చేసేసాను, ఏం లాభం. ఒక స్వామీజీ ఉండేవాడు, ఎన్నో స్కూళ్ళు కట్టించాడు, ఎన్నో కాలేజీలు కట్టించాడు, ఎన్నో ధర్మశాలలు పెట్టించాడు. ఒక సమయంలో అంతా రాష్ట్రం అంతా ఆయన పేరు మోగిపోయింది. ఇంత సేవ చేస్తున్నాడు, ఇంత సేవ చేస్తున్నాడు. ఆయన కూడా బాగా ఒప్పింగిపోయాడు. నమ్ములను ఇంత జరిగింది కదా. కొంతకాలానికి పోయాడు. పోతే తిని ఎక్కడికి పోయాడు? విష్ణులోకానికి పోయాడు. విష్ణుమూర్తిని అడిగాడు, ఏరా బాబు ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేసావని. నేనే నీకు తెలీదా? రాష్ట్రం అంతా నా పేరు మోగిపోయింది, నేను అది చేశాను, ఇది చేశాను, ఇన్ని స్కూల్ కట్టా, అన్ని కాలేజీలు కట్టా, అంతమందికి విద్యార్థులకు భోజనం పెట్టాను, ఇది చేశాను. ఓహో చాలా గొప్పవాడు నువ్వు, నీకు వైకుంఠంలో స్థానం లేకపోయి అదే తీసుకోరాను. అంటే ఏమిటి? నేను చేశాను అనే అహంకారం. చూడండి, ఈ కథ చెప్పింది యతీశ్వరానంద స్వామి, బ్రహ్మానంద స్వామి శిష్యులు. యతీశ్వరానంద స్వామి చెప్తారు, బెంగళూరులో ఉండగా. అంటే అహంకారం ఆ పాటి కూడా ఉండకూడదు. నేను చేశాను అన్న అహంకారం కూడా ఉండకూడదు. అందుకని ఏమిటంటే నిరహంకారత, నిర్మమో నిరహంకార. అంత అహంకార రాహిత్యంగా ఉంటే సశాంతి మధిగచ్చతి. వాడు సిద్ధపరిచింటాడు, వాడు బ్రహ్మవేత్త, వాడు ఈ సంసారంలో ఉన్నటువంటి అన్ని దుఃఖాల నుంచి కూడా విడివిడిపోతాడు. ఏ దుఃఖం ఉండదు. వాడు సమాధి పొందుతాడు, నిర్వాణము. శరీరం ఉండగా నిర్గత బాణ బాణ యస్మాత్ నిర్వాణం. వా గతిగంధనయో అంటారు సంస్కృతంలో. అంటే ఈ శరీరం నుంచి ఎప్పుడు దుర్గంధం వస్తూ ఉంటుంది. ముక్కులోంచి, కళ్ళలోంచి, చెవుల్లోంచి, నోట్లోంచి, ఇంకా అక్కడక్కడి నుంచి వస్తూనే ఉంటుంది తప్పకలేదు.
గతి గంధనీయం. శరీరంలో ఉండగానే వాడికి శరీరం మీద మమకారం ఉండదు. ఎలాగా అంటే పాము కొద్ది రోజులకి అయిన తర్వాత కుబుసాన్ని వదిలిపెట్టేస్తుంది. కుబుసం అంటే తెలుసు కదా, అది బయటపడి ఉంటుంది, తను పుట్టలో ఉంటుంది. వదిలిపెట్టిన కుబుసం మీద దానికి మమకారం ఉండదు. ఆ విధంగా వాడు శరీరంలో ఉంటున్నప్పటికీ వాడి శరీరం మీద మమకారం ఉండడు. అంత శాంతి పొందుతాడు. ఆ శరీరాన్ని ఏం చేసినా ఏమన్నా ఏమి శరీరం జడం అర్థం చేసుకుంటుందా? చేసుకుంటుంది. ఆత్మ అసంగము, దాన్ని నిప్పులో పెట్టాది, ఏం మాట్లాడు? ఆత్మ అసంగం. మరి ఎవరికి తిట్లు? ఆ ఆత్మ మీద ఈ శరీరాన్ని పెట్టుకుని మనసుని పెట్టుకుని నేను అనుకునే వాడికి తిట్లు. అయ్యో నా తిట్టాడు, ఏడుస్తూ ఉంటాడు. అంటే వాడి జ్ఞానం ఉన్నట్ట? జ్ఞానం జీరో అన్నమాట. చూడండి, అందుకని ఇక్కడ నిరహంకారము ఉన్నారు. ఆ శరీరం మీద ఎలాంటి అహంకారము లేదు. అటువంటి వాడు కూర్చోగానే ఆ మనసుని ఆత్మలో విలీనం చేసుకుని సమాధిలో గడిపోతాడు. దీనికి బాహ్య సాధనలు, ఆంతరింగ సాధనలు ఉన్నారు. యజ్ఞేన దానేన కర్మణ అనాసకేన బ్రాహ్మణ విలిషంతి. యజ్ఞం, జపయజ్ఞం కానీ ఇంకో యజ్ఞం కానీ, జ్ఞానయజ్ఞం ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? జ్ఞానయజ్ఞం. దానేన మనకున్నది ఇంకోళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నాం. తపస్స, తపస్స అంటే కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు, విచారము, తప విచారే. ఆత్మ ఏమిటి, అనాత్మ ఏమిటి, ఎంతవరకు ఈ పరమాత్మ, నేను ఆత్మ ఎలాగో, ఇలాంటి ఈ సంసారం ఉందా లేదా, ఈ దుఃఖం ఏమిటి, సుఖం ఏమిటి, ఆత్యంత సుఖం ఏమిటి, ఆత్యంత దుఃఖం ఏమిటి, దేన్ని వదిలిపెట్టేయాలి, ఇలాంటిది విచారం చేయడానికి తపస్సు అన్నారు. ఊరికే కళ్ళు మూసి బొమ్మలా కూర్చుంటే తపస్సు కాదు, లోపల విచారం. యజ్ఞేన దానిన తపస్స, తెలుసుకోవాలి అన్నారు. ఇదేమిటి? ఇది బహిరంగ సాధన. శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహం, ఇది కూడా తత్పరత, ఇవన్నీ కూడా బహిరంగ సాధన. అందరి ముందు పెద్ద భక్తుడుగా కనిపించవచ్చు, కానీ దేని మీద ఉంటుంది మనసు? అది శ్రద్ధ అనిపించుకోదు. ఇంద్రియాలు నిగ్రహించుకుంటాడు, కానీ మనసుతో ఆలోచిస్తూ ఉంటాడు. మిథ్యాచార సముచితేనా కృష్ణ పరమాత్మ చూసారా? అందుకని ఇవన్నీ బహిరంగ సాధన. ఆషాఢ భూతేన ఉండేవాడు, విన్నారా పేరు? కథ తెలుసా? ఒక గురువుగారు, ఆ కాలంలో బ్యాంకులు లేవు, మరి డబ్బు పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి? భక్తులు ఇచ్చిన డబ్బంతా ఆ బొంతలు కుట్టుకుని బొంతలు పెట్టుకునేవాడు. దాన్ని గుడిడి అంటారు. మన ఉత్తరాఖండ్లో, ఇక్కడ బంత అంటారు, సంస్కృతంలో కంథ అంటారు. అది వేసి తిరిగినేవాడు, అది ఎవరికి ఇచ్చేవాడు కాదు. అందరికీ తెలుసు దీంట్లో డబ్బులున్నాయని, కానీ ఎవరికి ఇచ్చేవాడు కాదు. సరే ఆషాఢ భూతి అనేవాడు వచ్చాడు. వచ్చి ఎలాగైనా ఈ గురుగారి బంత కొట్టాడు. చాలా శ్రద్ధ, విశ్వాసం, భక్తి చూపించేవాడు గురుగారి మీద. ఆయన తెలుసు, ఆయన బంత ఎవరికి ఇచ్చేవాడు కాదు, సేవ చేయించేవాడు బాగా. ఒకరోజు ఇద్దరు కలిసి ఒక గ్రామానికి వెళ్ళారు.
గ్రామానికి వెళ్తే అక్కడ మళ్ళీ పొద్దున్న అయిపోయింది, ద్రాక్ష నుంచి వచ్చేస్తున్నారు. వచ్చేస్తుంటే ఆషాఢమూర్తి ఏం చెప్పాడు, అయ్యా ఆ గ్రామంలో పడుకున్నప్పుడు ఒక చీపురుపులన్న బట్టతో వాడు వచ్చేసింది, ఇది ఆ గ్రామంది, ఆ గ్రామానికి ఇచ్చేది వస్తాను, మీరు నడుస్తూ ఉన్నాడు అన్నాడు. ఆషాఢం నాటకం అది ఇచ్చేసి వచ్చాడు. ఓహో వీడు చీపురుపుల్లో కూడా ఎవరిని వాళ్ళకి ఇచ్చారంటే వీడు చాలా విశ్వాసపాత్రుడు అని కొంత కాస్త వాడికి ఇచ్చాడు. ఇద్దరు అన్నీ నడుస్తుంటే కొంత దూరం నడుస్తుంటే, అయ్యా గురుగారు కాళ్ళలో మురుగుచ్చుకుంది, మీరు నడవండి నేను వస్తున్నాను అన్నాడు. ఇంకేంటి గురుగారు ముందు వెళ్ళిపోయాడు. అలాంటి భక్తి, అలాంటి విశ్వాసం అది అంతరంగ సాధనం అవుతుంది. ఎందుకని అందుకని అంతరంగ సాధనం అంటే అహంకారం లేకుండా ఉంటాడు. శ్రవణం అనేది విశ్వాసం. అంతా శాస్త్రంలో ఏం చెప్పారో తెలుసుకోవాలి. నిర్మల భావంతో ఉండాలి, బాల్యభావంతో. మననం ఆత్మచింతనే చేస్తూ ఉండాలి. మననాత్ ముని అన్నారు. పాండిత్యం బాల్యం నిర్వద్య అథ ముని. ఇక్కడ శ్రవణమని ధ్యానం చెప్పారు, దాన్ని అక్కడ ఏమిటి చెప్పారు, పాండిత్యము బాల్యము మననము. చూడండి, అందుకని ఇక్కడ ఎందుకు వచ్చింది ఈ ప్రసంగం, అహంకార రాహిత్యం, నిర్మలత ఉండాలి. అప్పుడే వాడు ఆ శరీరంతో వాడికి తాదాత్మ్యం ఉండదు. కొబ్బరికాయ పచ్చిగా ఉంటే ఆడిస్తే నీళ్ళు ఆడతాయి, అది ఎండిపోతే ఆడిస్తే కురుడి కరకరగా అంటుంది. ఆ కురుడికి కొబ్బరికాయకి అలా ఉంటాడు. ఆత్మ చేస్తుంది, శరీరానికి ఏమిటో నేను పట్టించుకో. చూడండి, నేను చెప్పాను త్రైలింగ స్వామి కదా. తర్వాత మళ్ళీ ఎలాగుంటాడు, వాడి ద్వారా ఎవరికి ఏ విధమైనటువంటి ఉద్వేగము దుఃఖము కూడా కలగకూడదు. రామకృష్ణ పరమహంస కథ చెప్తారు. నదిలో తేలు పడింది. ఓ సాధువు గారు దాన్ని తీసి పక్కన పెట్టాడు. తేలు పుట్టింది అనుకున్నాడు. మళ్ళీ కాసేపు తీస్తే మళ్ళీ పడిపోయింది, మళ్ళీ తీశాడు. మళ్ళీ ఒడ్డున పడేశాడు, మళ్ళీ పడిపోయింది, మళ్ళీ తీశాడు. ఈ నాటకం చూస్తున్నాడు ఇంకో పెద్ద మనిషి. యామయ్యా గడిగడికి కరుస్తోంది, దాన్ని ఎందుకు ఒడ్డున పడేస్తా ఉన్నాడు అంటే, అది విషజంతువు, దాని యొక్క చెడ్డ గుణం అది వదిలిపెట్టదు. నేను సాధువుని, నా మంచి గుణం నేను ఎందుకు వదిలిపెట్టాలన్నాడు. చూసావా? అందుకని తన ఉపస్థితి ద్వారా ఎవరికీ కూడా ఎటువంటి కష్టం ఒక్క పిసరు కూడా తగలదు. ఉపస్థితి ఒక చోట ఇంతవరకు చెప్పాను, మా 8వ పీఠాధీశ్వరులోని ఆయన పొద్దున 4 గంటలకు 5 గంటలకు స్నానం చేసి వచ్చి ఆ భజనాన్ని వెళ్తున్నప్పుడు కూర్చుని ధ్యానం చేస్తున్నారు. మరి అందరూ ఒకటే కదా, అదే గదిలో ఇంకిద్దరు ముగ్గురు సాధువులకి రూమ్ ఇచ్చారు. ఈయన కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. ఇంకొక ఆయన నామాలు పెట్టుకున్నాడు, బాగాను స్నానం చేసి వచ్చాడు, మళ్ళీ పడుతున్నాడు. సరే వాడు కూడా మనకెందుకు లేదా అని స్వామిజీ కూర్చున్నాడు. కూర్చుంటే గడిగడికి ఏంటి వీడు సాధువు అయ్యాడు, పొద్దున్నే లేచి జపం చేయట్లేదు, ధ్యానం చేయట్లేదు, మనసు అట్టేపోతుంది. సరే మళ్ళీ వాడు కూడా మనకి ఎందుకు మళ్ళీ కూర్చున్నాడు. ఒకసారి 2 సార్లు 3 సార్లు. అప్పుడు ఆయన లేపాడు. యావయ్యా నువ్వు సాధువువి, పొద్దున్నే లేచి నువ్వు
దేవుడు నామస్మరణ చేయించకూడదా, ఇలా ఎందుకు పడుకున్నావు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నా వీపు దగ్గర చెవి పెట్టి విను నాయన. అక్కడి నుంచి రామ్ 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 అనే శబ్దం వస్తుంది. అంటే ఏమిటి, 24 గంటలు కూడా ఆయన ఆ చింతనలో ఉంటాడు. సరే, అందుకని ఇప్పుడు ఏమిటి, నీ మూలాన వాడికి ఏ విధమైనటువంటి ఉద్వేగం కానీ శ్రమ కానీ కలగకూడదు. తప్పుకోరంటే తప్పుకోవడం, మళ్ళీ కూర్చొని పోయిందేముంది. మనస వాచ కర్మణ ఎవరికి కూడా ఏ విధమైనటువంటి, ఇప్పుడు నువ్వేమిటంటున్నావు, అన్ని చోట్ల పరమాత్మ ఉన్నాడు, అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు. ఎవడైతే నేను అంటున్నాడు వాడు పరమాత్మ లేడా? సరే, గుళ్ళు గోపురాలు యాత్ర చేస్తేనే పరమాత్మ దొరుకుతాడా? ఇంట్లో కూడా ఉన్నాడు కదా. ఇంట్లో ఉన్న భర్త గారికి నమస్కారం చేయరు, గుళ్ళు గోపురాలను తిరిగి వస్తారు, మరి పరమాత్మ దొరుకుతాడా? ఏది నువ్వు అనుకున్నావో అన్ని చోట్ల పరమాత్మ ఉన్నాడు అని. అదేవిధంగా పురుషులు కూడా ఎప్పుడూ కూడా ఏ పరిస్థితిలో కూడా తన మీద ఆధారపడి వాళ్ళని మనస వాచ కర్మ చూపించుకో. ఏది చేయాలో నువ్వు ఇంటిలోంచి నీతో పాటు మొదలు పెట్టాలి. నేను దేశానంతా ఉద్ధరిస్తానంటే ఇంట్లో చూస్తే రోజు గొడవ. మొదటి ఏడాది మొదట్లో పిల్ల మాట్లాడుతుంది, కొంతకాలం అయితే పిల్లాడు మాట్లాడతారట, ఇంకొంతకాలం అయితే ఇద్దరు మాట్లాడతారట, బయట వాళ్ళు వింటారట. అంటే ఏమిటి, వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారు. చూడండి, వీళ్ళకి కాకుండా పక్క వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్, వీళ్ళు దెబ్బలాడుకుంటారు. అందుకని ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడాను, ఉత్తరాఖండ్లో వాళ్ళ పిల్లలే ఉంటారు, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళని ఏరా పోరా అన్నారు, ఏమండి అని పిలుస్తారు. ఐసా కరోజీ, ఐసా బోలోజీ, రామ్జీ. చూడు భావం. కనుక ఇక్కడ ఏమిటంటారు, మీ ఉపస్థితి మూలాన ఒక జీవికి కానీ, ఒక మనిషికి కానీ, ఒక చెట్టుకు కానీ, దేనికి ఏ విధమైనటువంటి ఉద్వేగం కలగకూడదు. అలాగే వాళ్ళ ద్వారా నీకు కలగకూడదు. నువ్వు కూర్చున్నావు అనుకో, నువ్వు కూర్చుంటే ఈ పరిజ్ఞానోడు ఇక్కడెందుకు కూర్చున్నాడు, ఈ పరిజ్ఞానం ఎందుకు కూర్చున్నాడు, వీడు కూర్చుంటే నాకు డిస్టర్బెన్స్ అవుతుంది కదా, వీడు చెప్తే నేను చెప్పలేను కదా. అటువంటిప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపో. అందుకని నువ్వు కూర్చున్న చోట కానీ, నువ్వు ఉన్న చోట కానీ ఇతరులకు ఎవరికి కూడా మనస్సులో ఏ విధమైనటువంటి ఉద్వేగము కలగకూడదు. నువ్వున్నావని వాళ్ళకి కలగకూడదు, వాళ్ళ ద్వారా నీకు కలగకూడదు. ఉన్నాడా లేడా అనిపించుకోవాలి. హర్షామర్ష భయోద్వేగై ముక్త. హర్షం అంటే సుఖము, ఆనందం. చూసేవా, ప్రియమైన వస్తువు కనుక దొరికిందంటే చాలా సంతోషిస్తాం. అప్పుడప్పుడు వెంట్రుకలను నిక్కబడుతుంటారు, రోమాంచం.
అమర్షము అంటే సహించలేకపోవడం. మనం ముందు కూడా చెప్పాను, సా సా సా. పరమసారి ఏం చెప్పారు? సహో సహో సహో. ఆయన సహించి చూపించారు. చూసారా? వివేకానంద స్వామి అమెరికాలో ఉన్నప్పుడే ఎంతో ఖ్యాతి. ఇప్పుడు మామూలుగా లోకంలో ఏమిటవుతుంది, ఎవడికి ఎంత ఎక్కువ పేరుందో వాడిని ఏమన్నా అంటే వాడికి అంత కోపం, తాడెడుతులు లేస్తాడు. నేనుతో నన్ను ఇలాగ అన్నాడు. ఒకసారి కాలేజీ కుర్రాళ్ళందరూ ఈయనేంటో ఊరికి ఎప్పుడు అంతా ఆశ ఉన్నది ఒకటే, ఇంకేమీ లేదు, ఈయన పరీక్ష చేయాలనుకున్నారు. ఎవరిని? అందుకని వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఈ ఆవుకి గేదెకి తౌడు పెడతారే, కర్ర తొట్టె ఉంటుంది కదా, ఆయన్ని పిలిచి ఆ తొట్టి స్టేజ్గా పెట్టారు. ఈయన వాళ్ళకి ఉపన్యాసం చెప్పాలి. అయ్యా మీరు దీని మీద నిలబడి చెప్పండి అన్నాడు. అలాగే అన్నాడు. అలాగే అన్న తర్వాత ఆయన చెప్తుంటే ఆయన పక్క నుంచి తుపాకీ పేల్చారు. ఆయన చెల్లించలేదు. అప్పుడున్నారు, గుడ్ రైట్ ఫెలో, ఏం చెప్తాడో చేస్తాడు. చూడు, అలాగే ఇక్కడ ఏం చెప్పారు? సహనం. ఈ మహాపురుషులందరూ కూడాను ఏదైతే వాళ్ళు ఉపదేశం చేశారో దాన్ని వాళ్ళ జీవితంలో ఆచరించి చూపించారు. పరమస్వామి దగ్గరికి ఒక అమ్మ ఒక చిన్న పిల్లాన్ని తీసుకొచ్చింది. స్వామీజీ, వీడు రోజు బెల్లం తింటున్నాడు, పళ్ళు పాడైపోతాయి, బెల్లం తినద్దని చెప్పండి వీడికి. అమ్మ 10 రోజుల తర్వాత రా అన్నాడు. అంతే కదా చెప్పడం. ఎందుకని? రోజు భోజనం అంతా ఈయన కొంచెం బెల్లం తినేవాడు. అందుకని ఆ అలవాటు మానేసుకుని ఆ తర్వాత చెప్పాడు. చూడు, కనుక అమర్షము, సహనం. ఎవరు ఎప్పుడు ఏదన్నా, ఎంతవరకు కొట్టినా తిట్టినా కూడా సహించాలి. ఆ సహనం ఎంత ఎక్కువగా నీలో ఉందో అంత అహంకారం నీలో ఉండదు. ఎంత అహంకార రహిత్యంగా ఉంటావో అంత ఆత్మచింతన చేయగలవు, అంత నిన్ను నీవు దిద్దుకోగలవు. లేకపోతే చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, ఇంక మాట్లాడకూడదు. మాటలు కోటలు దాటును కాలు గడప దాటదు. ఎవరికే చెప్తాడు, చేసేస్తున్నా, అలా ఉండకూడదు. అందుకని భయం ఉండకూడదు అంటున్నాడు. హర్షామర్ష భయం. భయం దేనికి ఉన్నది? ఒకటే ఆత్మ, అది అందరిలో ఉంది. ఏది పట్టుకుపోతారు? ఎవరు పట్టుకుపోతారు? నీవు పట్టుకుపోరు. భయం ఉండకూడదు. వివేకానంద స్వామి ఒకసారి ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేస్తున్నారు. ఆ కాలంలో ఒక బ్రిటిషరుడు, వాళ్ళ రాజ్యం, వాడు ఈ పక్క సీట్లో కూర్చున్నాడు. ఏదో మాట్లాడారు, ఈయన ఏదో మాట్లాడారు. వాడేం చేశాడంటే ఈయన కొంచెం గురుకు తీసినప్పుడు ఈయన కోటు తీసి బయట పారేశాడు. సన్యాసి, వీడికి ఎందుకు ఇంత మంచి కోటు? కోటు తీసి బయట పారేశాడు. దాని తర్వాత మళ్ళీ వాడు కురుగు తీస్తే ఈయన చూశాడు, నేను దగ్గర పెట్టే కోటు కనిపిస్తే సరే వీటిలో ఇంకెవరు లేదు కంపార్ట్మెంట్లో, వీటి పని ఏంటి
ఆయన బూట్ తీసి పారేసాడు. వాడు లేచిన తర్వాత నా బూట్లు ఏమన్నాడు, యువర్ బూట్స్ హ్యావ్ గాన్ టు సెర్చ్ మై కోట్ అన్నాడు. నా కోటుని వెతకడానికి నీ బూట్లు వెళ్ళాయి నాయన అన్నాడు. ఇంకేం చేస్తాడు, నోరు మూసుకుంటున్నాడు. ఇది వాడి రాజ్యం, వాడేమన్నా అంటాడేమో, వాడు విదేశస్తుడు కదా, భయం లేదు. అలాగా నిర్భీకంగా ఉండాలి. ఎందుకని? నేను భగవంతుడి నామస్మరణ చేశాను, నాలో ఏమీ పాపం లేదు, నేను ఎందుకు భయపడాలి, ఎవరికి భయపడాలి, దేనికి భయపడాలి? ఉన్నది ఒకటే కదా పరమాత్మ, అదే కదా అందరిలో ఉంది, అదే కదా నాలో ఉంది. ఒక మాట చెప్పడానికి కానీ, ఒక మాట అడగడానికి కానీ, అలాగని వ్యవహారంలో వ్యవహారంలాగే ఉండాలి. వ్యవహారాన్ని పారమార్థాన్ని తీసుకెళ్ళకూడదు, పారమార్థాన్ని వ్యవహారాన్ని తీసుకురాకూడదు. అది భయరాహిత్యం. ఉద్విగ్నత కూడా ఉండకూడదు అంటున్నారు. ఏమైపోతుందో ఏమైపోతుందో ఈ భయము, ఈ ఉద్విగ్నత, అసహిష్ణుత, తర్వాత హర్షము, ఇవి ఎవరికి లేవో ఇన్ని చెప్పి కృష్ణ పరమాత్మ ఏంటంటాడు, వాడు నాకు చాలా ప్రియమైన భక్తుడు ఉంటాడు. ముక్తిస్తాను లేదు చూడండి, చర్మంతా ఒలిచేసేసి వీడు సాధారణ భక్తుడు. తర్వాత మళ్ళీ అంటున్నాడు ఏమిటి, మానము అపమానము ఎవరైతే సమంగా చూసుకుంటారో. పరమేశ్వర దాంట్లో ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అని ఒక మనిషి ఉండేవాడు. ఆయన యూనివర్సిటీ వైస్రాయ్, ఆ కాలంలో వైస్రాయ్ అనేవారు, వైస్రాయ్ అన్నమాట. రెండు చెప్తాను, భయం లేకపోవడం, తర్వాత మానాపమాన్యం తుల్యం అనుకోవడం. మొదటిది భయరాహిత్యం. సరే, వైస్రాయ్ అంటే కింద పోస్ట్ కదా, వాడి పీని ఇంకోడు ఉంటాడు కదా అధ్యక్షుడు, వాడు పిలిచాడు. వాడు బ్రిటిషర్, వాడిని పిలిస్తే ఈయన వెళ్తేనేమో బూట్ కాళ్ళు రెండు తీసి టేబుల్ పెట్టి కాపరేట్లా పెట్టి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎవరు? ఈయన పైన ఉన్న అధికారి. సరే, కొద్ది రోజులు అయిన తర్వాత ఏదో ఉత్సవం జరిగింది యూనివర్సిటీలో, ఆయన్నే పిలిచాడు చీఫ్ గెస్ట్ కింద. పిలిచి ఆయన ముందు ఈయన కూడా రెండు కాళ్ళు బూట్లు కాళ్ళు టేబుల్ మీద పెట్టి కూర్చుని మాట్లాడు. ఇది ఎక్కడ నేర్చుకున్నావు? నీ దగ్గర బాబు నేర్చుకున్నా. అంటే భయం అనేది లేదు, ఒకటి. రెండు, నిరహంకారం. ఈయన చాలా పెద్దవాడు, కానీ చాలా సింపుల్ డ్రెస్ వేసుకునేవాడు. కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి కాదు అప్పుడప్పుడు. సరే, ఈయన కబురు వచ్చింది, ఓ పెద్ద మనిషి వస్తున్నాడు అని. ఈ స్టేషన్కి వెళ్ళారు వాడిని రిసీవ్ చేసుకోవడానికని కదా. రిసీవ్ చేసుకోవడానికని వస్తేనేమో వాడేమో టిప్ టాప్గా బెంగాలీ దొరగారు, మంచి బాగా గంజి వేసి ఇలా నిలబడినటువంటి పంచి కట్టుకుని, చొక్కా వేసుకుని, బూట్లు వేసుకుని, సామాన్లు వేసుకుని దిగాడు బండిలోంచి. ఎవరు కనిపించారు? ఈయన ఇలా తిరుగుతో కనిపించారు. కూలీలే రా అన్నాడు. పాపం ఈయన వచ్చాడు, ఈ సామాన్లు ఎత్తి పెట్టుకో, మళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అలాగే గురుగా ఆయనే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ రిసీవ్ చేసుకోవడానికి వచ్చినాయి. ఆ సామాన్లు ఎత్తినట్టుకుని తన ఇంటికి తీసుకెళ్ళి బలా చోటకి వెళ్ళా తెలుసు.
తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఈశ్వరచంద్ర వస్తారు కూర్చోండి అన్నాడు. అని వెళ్ళి ఖాళీ చేతులు చేసుకుని ఆయన సీట్లో వచ్చి కూర్చున్నాడు. నేను చూస్తే ఇంత నిరాడంబరంగా ఉంటారా మనుషులు అనుకున్నాడు. రమణ మహర్షి ఓ రోజు తోటలో పని చేస్తున్నారు. మహర్షిని చూడడానికి వాడెవడో వచ్చాడు. ఈ తోటలో పని చేస్తున్న తోటపాలేమో అనుకున్నాడు. ఏమయ్యా మహర్షి గారు ఎక్కడ ఉన్నారంటే, అక్కడ కూర్చోండి బాబు వస్తారు ఇప్పుడే, అది ఆయన సీటు, ఇక్కడ సీటు, కూర్చోండి అన్నా. వీడు వెళ్ళి కూర్చున్నాడు. సరే తోట పనంతా చేసుకుని వెళ్ళి కాళ్ళు కట్టుకుని ఆయన వచ్చి సీట్లో కూర్చున్నా. ఇదేనా మహర్షులు అంటే? మహాత్ములకి ఏంటి వాడు ఫ్యాన్ తిరగట్లేదు, చదువు వస్తుంది అప్పుడు అంత నిరహంకారంగా ఉండాలి. నేను ఇంత పెద్ద మనిషినే, నన్ను ఏదో అన్నారు కదా అనుకోకు. చూడండి మరి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఎంత పెద్ద మనిషి. ఇప్పుడు మరి రమణ మహర్షి గారి దగ్గరికి ఎంతమంది భక్తులు వచ్చేవారు ఆ కాలంలో. వాడెవడైనా తోటమాల ఉంటాడు బాబు, తోటలో పనిచేస్తున్నాడు. ఇంకా ఎంతవరకు అంటే ఆయన తన చేతులతో కోతులకి, కుక్కలకి, ఆవులకి అన్నిటికీ తీసుకెళ్ళి పెట్టేవారు. ఒకసారి అలా వాటికి ఏదో ఇస్తుంటే పాపం చెట్టు కొమ్మ తగిలి కింద పడిపోయారు, చెవి విరిగిపోయారు. అంటే నేను చెప్పేది ఏమిటి, ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ జీవ చైతన్యాన్ని చూస్తూ తన శరీరాన్ని కూడా మర్చిపోయాడు. ఆ విధంగా అహంకారం లేకుండా ఉండాలి. మానాపమానాలు. నేను ఈశ్వరచంద్ర విద్యాసాగర్. సరే ఇంకోసారి ఏమిటైందంటే, వాడెవడో మన సభలో ఉన్నప్పుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కూడా అక్కడే ఉన్నారు. ఆ గురుగారిని తిట్టం మొదలు పెట్టాడు అవతల వాడు. ఈయన వెంటనే చెప్పు తీసి చెడమడ కొట్టాడు వాడిని. కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎవరు ఈశ్వరచంద్ర చేశారు. తర్వాత తెలిసిన వాడు అడిగారు, అయ్యా నువ్వు చెప్పులు వేసుకోవు, చెప్పులు అక్కడ దొరికింది. నేను దాని దేవుంది వాడి చెప్పు తీసి వాడి ఉంటాయి. నిర్భీకత. తప్పు పని చేస్తుంటే, అందుకనే మొదట్లో చెప్పాను, భీష్ముల వారికి ఇంత శిక్ష ఎందుకు పడింది, అన్నీ తెలుసున్నా తనకన్నా చిన్నవాడు ముందు తప్పు చేస్తుంటే చెప్పలేదు. అందుకని మానవమానాలు సమంగా చూసుకోమంటాడు. ఇది మిత్రపక్షము, ఇది శత్రుపక్షము, వీడు నా శత్రువు, వీడు నా మిత్రుడు అనేటువంటి భావం ఉండకూడదు. అందరూ సమానమే. తర్వాత సర్వారంభ పరిత్యాగి అంటున్నారు. సర్వారంభ పరిత్యాగి అన్నప్పుడు ఒక దుష్ట ఫలం కానీ అదృష్ట ఫలం కానీ నాకు కావాలని ఏ విధమైనటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు, కర్మ మొదలుపెట్టారు. ఈ పని చేస్తాను, దీనికి ఈ ఫలితం దొరుకుతుంది, ఇది దుష్టఫలం, నన్ను అందరూ నలుగురు మెచ్చుకుంటారు, దుష్టఫలం. ఇంకొకరికి ఏమన్నా పని చేస్తే నాకు అదృష్టం వస్తుంది, అదృష్టం. అలాగా పుణ్యపాపాలు కావాలని కానీ దుష్టఫలము అదృష్టఫలము అందరూ నన్ను మెచ్చు అని కూడా తలుచుకోకుండా ఇది వస్తుంది కదా అని ఏ విధమైనటువంటి దుష్టఫలానికి అదృష్టఫలానికి ఏ విధమైనటువంటి కర్మని మొదలు పెట్టారు. అన్నీ వదిలిపెట్టేస్తారు. మరి ఏమిటి? దేహ నిమిత్తం, ప్రారంభం వల్ల దేహం ఉండాలి, దానికి ఎంత కావాలో అంత ఇస్తారు. చూసారా?
సర్వారంభ పరిత్యాగి. తర్వాత గుణాతీతస్య ఉచ్యతే, వాడు తత్వం రజస్తమ గుణాలను జయించిన వాడు అంటున్నాడు. అందుకని శరీరం నడవడానికి ఎంత కావాలో అంతే బాగా. ఈ పని చేసేస్తాను, ఆ పని చేసేస్తాను, అది చేసేస్తాను, అలాంటివి ఏమన్నా చేస్తే లోక కళ్యాణం గురించి తనకేమీ స్వార్థం ఉండకుండా లోక సంగ్రహం గురించి కొంతమంది మొదలు పెడతారు. అది కూడా చెప్పారు. మళ్ళీ అంటాడు, మరి ఇలా ఉన్నప్పుడు ఆ బ్రహ్మగారి సృష్టి చేశాడు, ఈ వేదాలను సృష్టించాడు, యజ్ఞాలను సృష్టించాడు, అవన్నీ నీ కర్మలను చెయ్యాలి, దాని మూలాన దేవతలు తృప్తి చెందుతారు, దేవతలు తృప్తి చెందితే నీకు వర్షాలు పంటలు బాగా పండుతాయి, పండిన మళ్ళీ వాళ్ళకి యజ్ఞం చేస్తే వాళ్ళు నీకు మళ్ళీ ఉపకారం చేస్తారు, ఇవంతా ఎందుకు చెప్పామంటాడు. ఇప్పుడు ఇందాక మనం విన్నాం ఏమిటి, దేవతలందరూ మనలోనే ఉన్నారు. శాస్త్రంలో కూడా చెప్పారు. అది మరి ముందు చెప్పారా లేదో నాకు గుర్తులేదు, చెప్తాను. బ్రహ్మగారు సృష్టి చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి విరాట్ పురుషు నుంచి ఈ 84 లక్షల జీవరాశులను సృష్టించాడు. ముందు దేవతలను సృష్టించాడు, తర్వాత జీవ జంతువులన్నింటినీ సృష్టించాడు. సృష్టి చేసిన తర్వాత దేవతలు అన్నాడు, మీరు ఇందులో ఉండండిరా, ఉండి వీళ్ళని నడిపించండి అంటే అయ్యి బాగాలేదు బాగాలేదు బాగాలేదు, అందరూ బాగాలేదు 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 మొదలు. ఆఖరికి మనిషిని సృష్టించాడు. సుకృతం బత అన్న, చాలా బాగున్నాడు చాలా బాగున్నాడు చాలా బాగున్నాడు అంటే మీ అంశాలతో మీరే మనిషిలో ప్రవేశించండి అన్నాడు. సూర్యుడు కన్నుల్లో, చంద్రుడు మనస్సులో, వాయువు ప్రాణరూపంగా, ఇంద్రుడు చేతుల్లో, అశ్విని దేవతలు దిగ్దేవతలు చెవుల్లో, ఇలా అందరు దేవతలు ఇంద్రుడు ప్రవేశించారు కదా. ఇప్పుడు ఏమిటన్నాడు, దేవతలు వాళ్ళ అంశంతో ఇందులో ప్రవేశించారు. అందుకని మనం ముందే చెప్పుకున్నాం, శాంతి పాఠాలు చదవాలి, లేకపోతే దేవతలు తప్పుదో పట్టిస్తారు. దేవతలు ఎక్కడి పట్టిస్తారు, మనలో పట్టిస్తారు. అంటే ఆ దేవతల కనుక కృప లేకపోతే ఈ ఇంద్రియాలు తప్పుదోట ఉంటాయి. ధ్యానం చేయడానికి కూర్చుంటే మనసు ఎక్కడ పోతుంది శివ. అందుకని ఒక సంసార చక్రాన్ని సృష్టించాడు పరమాత్మ. దేవతలకి మీరు యాగాల ద్వారా, దానం ద్వారా, స్తోత్రాల ద్వారా, ఇతిహాస పురాణాలు శాస్త్రం చదవటం ద్వారా వాళ్ళు తృప్తి చెందింది. వాళ్ళు తృప్తి చెందితే మీకు సమయానికి వర్షాలు వస్తాయి, ఎండలు నిండుతాయి, పంటలు పండుతాయి, అన్నీ మీకు సక్రమంగా జరుగుతాయి. వాళ్ళు ఇచ్చినవి మళ్ళీ వాళ్ళకి దానం చేయండి యజ్ఞానాల ద్వారా. ఈ సంసార చక్రాన్ని నువ్వు అతిక్రమించకూడదు అంటాడు. ఎందుకు ఈ సంసార చక్రాన్ని నడిపించుకోవాలి అంటే, ఈ సంసార చక్రంలో జరిగేవన్నీ నువ్వు చేస్తూ ఉంటే నాయన కర్మయోగం చేయడానికి నీకు అవకాశం దొరుకుతుంది అంటున్నాడు. అంటే ప్రతివాడు పుత్రేషణ లోకేషణ విత్తేషణ వదిలిపెట్టేసేసి కేవలం శాస్త్రం శ్రవణం అనే ధ్యానం చేసుకుంటూ తన ముక్తికి పాటుపడలేడు.
ఎందుకు? వాళ్ళలో కొన్ని ఇచ్చలు ఉంటాయి. పుత్రేషణ, లోకేషణ, విత్తేషణ ఏవో ఉంటాయి. అవి పూర్తి చేసుకోవడానికి సంసారంలో దిగుతాడు. సంసారం దిగితే అదో ఊబి. మరి అక్కడికి ఎలా బయటపడాలి? కర్మయోగం ద్వారా. అందుకని పరమాత్మ ఈ సంసార చక్రాన్ని సృష్టించాడు. నువ్వు చేసే కర్మలన్నింటినీ యోగంగా మార్చుకో. అనాత్మ జ్ఞానయోగేనేమో నిష్ఠాం ఆత్మవిద్వి సాంఖ్యే. అందుకని ఎవరికైతే జ్ఞానము లేదో, జ్ఞానం కావాలి, ముక్తి కావాలి అనుకుంటున్నారో, కానీ సంసారాన్ని వదిలిపెట్టలేరు, అటువంటి వాళ్ళు కర్మయోగం చేసుకొని. అంటే ముందు చెప్పాను, అన్ని చోట్ల పరమాత్మను చూస్తూ అహంకారం లేకుండా సుఖ దుఃఖాలు సమంగా చూసుకుంటూ శాస్త్రాన్ని నమ్ముకొని ఫలాకాంక్ష రాహిత్యంగా కర్మ చేసుకోవాలి. ఏ కర్మలు చేసినా, శాస్త్ర విదిక్తమైన కర్మలు కానీ నిత్య కర్మలు కానీ. ఎవరికైతే కోరికలు లేవో వాళ్ళు శ్రవణ ధ్యాసల ద్వారా సాంఖ్యయోగాన్ని, సాంఖ్యం అంటే సమ్యక్ ఛాయతే అనేది సాంఖ్యం జ్ఞానం. వాళ్ళకి ఏంటి ఇంకే పని లేదు. సన్యాస శ్రవణం కుర్యాత్. ఏమిటి చేయాలిరా అంటే, సన్యాసం తీసుకుంటే నువ్వు శ్రవణం చెయ్యి, చేసిన దాన్ని మననం చేసుకో, దాని తర్వాత నిధ్యాసంలో ఉండు. ఇంకొక డ్యూటీ లేదు. ఎక్కడ ఏది దొరికితే అది తిను, శ్రవణ నిధ్యాసం చేసుకో. అది సాంఖ్యం. ప్రశ్నమాశంక్య స్వయమేవ శాస్త్రార్థస్య వివేక ప్రతిపత్త్యర్థం. ఇప్పుడు నువ్వు అన్నావు జ్ఞానులకి సాంఖ్యయోగము, సంసారులకి కర్మయోగం అని చెప్పావు కదా. అని చెప్పినప్పుడు అర్జునుడి ముఖం చూసి కృష్ణుడికి వీడేదో ప్రశ్న వేయాలనుకుంటున్నాడు అనుకుని వాడిని ప్రశ్న తెలుసుకుని దాన్ని మళ్ళీ ఉత్తరం మొదలుపెట్టాడు. ఎవరు? కృష్ణ పరమాత్మ. శాస్త్రం ఏం చెప్తుందో అది తెలుసుకోవాలి అంటాడు. ఏమిటి? ఏతం వైతం ఆత్మానం విదిత్వా నివృత్త మిథ్యాజ్ఞానాః సంతః బ్రాహ్మణాః మిథ్యా జ్ఞానమద్భి అవశ్యం కర్తవ్యేభ్యః వ్యుత్థాయ అధవిక్షాదన్యం చరంతి. చూడండి, అంటే ముందు శాస్త్రజ్ఞానం కలిగి ఉండాలి. శాస్త్రజ్ఞానం ఏం చెప్తుంది? ఉన్నది ఒకటే ఆత్మ, అదే పరమాత్మ, అదే నీలోని నువ్వే, బస్ అయిపోయింది ఆత్మ, ఇంకేం లేదు ఆత్మ. దాన్ని తెలుసుకున్నావు. అందుకని ఉన్నది ఒకటే ఆత్మ అంటే మరి సంసారం అక్కడి నుంచి వచ్చింది. సంసారం మిథ్యా, కనిపిస్తోంది కానీ లేదు. అందుకని దాని గురించి పాటుపడద్దు. కర్మలు చేసుకో, చేయవలసిన కర్మలు చెయ్యి. అంతేకాని పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఈ సంసారమే నిత్యము, ఈ డబ్బులే నిత్యము, ఈ పెళ్ళాం బిడ్డలే నిత్యం అని సంసారంలో ఉన్నంత భారం అంతా నెత్తిని పెట్టుకుని ఏడుస్తూ కూర్చో. ఎందుకురా వచ్చింది? దేవుడు రా ఈ కర్మ. నేను పుట్టినందుకు నాలో ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోవాలి. కానీ సంసారం వచ్చి పడింది కనుక దాన్ని కర్మయోగంగా మార్చుకుంటూ ఆత్మచింతన చేస్తూ ఈ సంసారం మిథ్య అనుకుని వ్యవహారం చెయ్యి. సత్యము అనుకుని వ్యవహారం చేసావనుకో తలకాయ పెట్టు. అయ్యో ఇలాగైపోయిందా, ఇది మిథ్య, ఇది నిత్యం కాదు, ఇది ఇలాగే జరుగుతూ ఉంటుంది, దీని గురించి తాపత్రయపడవసరం లేదు అనుకున్నావు అనుకో, ఏ విధమైనటువంటి దుఃఖం ఉండదు నీకు.
ఇదే నిత్యము అని ప్రవర్తిస్తే దుఃఖమే దుఃఖం. సంసారంలో ఉన్నవాడు కూడా పరమాత్మ ధ్యానం చేయడానికని ఆలు బిడ్డలో ధన సంపత్తి అంతా వదిలిపెట్టేస్తాడు. కానీ ఎవరికైతే ఈ సంసారం మీద మమకారం ఉందో వదిలిపెడతాడు, అలాగా వదిలిపెట్టాడు కదా. అందుకని నువ్వు సంసారంలో ఉన్నప్పటికీ నువ్వు పరమాత్మ జ్ఞానం కావాలనుకుంటే, ఆత్యంతికమైనటువంటి సుఖాన్ని పొందాలి అనుకుంటే ఈ సంసారం నిత్యము కాదు అని తెలుసుకో, అలా వ్యవహారం చేయి అంటాడు. శివా లేదు వైరాగ్యం ఉంది, వదిలిపెట్టే. శరీరాన్ని రక్షించడానికి మాత్రం భిక్షావృత్తి అవలంబించు. శరీర స్థితి మాత్రం ప్రయుక్తం చరంతి. ఋషికేశులో ఉన్నప్పటికిన్నో వివేకానంద స్వామీజీ కాళికమల్లికి వెళ్ళేవారు కాదు, ఇంటింటికి వెళ్ళి భిక్ష తీసుకునేవారు. ఆ కాలం భిక్ష మీదే జీవించారు అక్కడ ఉన్నంత కాలం. ఆత్మచింతన తప్ప నీకు ఇంకో కార్యం ఉండకూడదు, నువ్వు అన్ని వదిలిపెట్టేసేస్తే. ఆత్మచింతన, పరమాత్మ చింతన, ఏకత్వ చింతన, శాస్త్ర చింతన, ఇది తప్ప నువ్వు అన్ని వదిలిపెట్టేసేసి నువ్వు కూడా సంసారిలాగే అన్నిటికీ తాపత్రయపడుతుంటే లాభం ఏంటి? అందుకని ఎస్తు ఆత్మరిత్రేవ స్యాద్ ఆత్మతృప్తస్య మానో ఆత్మన్యేన సంతుష్ట తస్య కార్యం న విద్యతే. ఎవరైతే రతి అంటే సంసారంలో స్త్రీ పురుషులు చేసే గ్రామ్య కర్మని రతి అన్నారు. కానీ జ్ఞాని ఏమిటి? ఇద్దరు అక్కర్లేదు, తన ఆత్మలో తను సంతోషంగా ఉంటాడు. వాడికి ఆత్మలోనే రతి, తనలో తనకి ప్రీతి. చూడండి, దాని ద్వారా తృప్తి, ఆత్మ ద్వారా సంతోషం ఎవరికైతే ఉందో వాడికి ఈ ప్రపంచంలో ఏ విధమైనటువంటి కర్మ లేదు, కార్యము లేదు అంటున్నారు. చూసావా? ఆత్మతృప్తస్య, తనలోనే తన తృప్తిగా ఉంటాడు, అన్నిటినీ త్యాగం చేసి ఆత్మలోనే సంతోషంగా ఉంటాడు. అందుకని బాహ్యంగా దొరికినటువంటి ద్వారా వాడికి లాభం ఉన్నది లేదు, బాహ్య దోస్తుల ద్వారా లాభం లేదు. వాటినన్నింటినీ వదిలిపెట్టేసేసి వీతతృష్ణ, కోరికలన్నీ కూడా వదిలిపెట్టేశాడు. దేని మీద? పరమాత్మ మీద తప్ప ఇంకెవ్వరి మీద వాడికి మనసు ఉండదు. దాన్ని బట్టి మీరు ఆలోచించండి. సంసారి జీవుడికి ఏంటవుతుందో చెప్పనా? కోపం తెచ్చుకోవద్దు, ఆ మనసు దేవుడి మీద పెట్టుకోవడానికి చెప్తున్నాను. తేనెటీగ ఏ పుష్పంలోకి వెళ్ళినా తేనె తీసుకుంటుంది, ఇంకోటి తీసుకోదు. కానీ సంసార కోరికలు ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఈగ లాంటి వాళ్ళు. తేనెటీగ కాదు, ఈగ. అదేమిటి? మిఠాయి కొట్లో ఉంటుంది, కుళ్ళుబడి పోతుంది అనుకోండి, ఆ వాసన చూసి వెంటనే కుళ్ళుబడి వచ్చేస్తుంది. చక్కగా మిఠాయి తింటే అక్కడ ఉండొచ్చు కదా, భజన చేసుకుంటూ. ఈ కుళ్ళుబడి అంటే చెడ్డ వాసన వీటి. అందుకని ఈ మనస్సులో ఉన్నటువంటి చెడ్డ సంస్కారాలను తీసేయాలని చెప్తారు. అప్పుడు కానీ పూర్తిగా మనస్సు దేవుడి మీద నిలవదు.
ఎవరికైతే ఆ ఆత్మచింతన పరమాత్మ మీద దేవుడి మీద మనసు నిలిచిందో వాళ్ళకి ప్రపంచంలో ఏ విధమైనటువంటి కర్మ లేదు. అది నైవ తస్య కృతేనార్థో నాకృతేన కస్యన నజాత సర్వభూతేషు కస్యదర్థ విపాశయ. చేసిన కర్మ ద్వారా కానీ చెయ్యబోయే కర్మ ద్వారా కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భూతాలు మనుషుల ద్వారా కానీ వాడికి ఏ విధమైనటువంటి లాభము అక్కరలేదు అంటున్నాడు. చేసిన పని అయ్యో ఇలాగైపోయింది అనుకోడు. ఏమంటే చాలామంది చూస్తూ ఉంటాం, ముసలాళ్ళు అయిపోతారు, వాళ్ళ మాట ఎవరు ఇంట్లో సమంగా వినరు. ఆయన కుర్రాడుతో కోడలతో ఓడితో గడ్డం పట్టుకుని బాగుందని యాత్రలు చెప్పురా. సమంగా నడవలేదు, సమంగా చూడలేదు, సమంగా వెళ్ళలేదు, సమంగా తిని అరిగించుకోలేదు. ఇప్పుడు యాత్ర చేయాలి. ఎందుకు? మనసులో పీకుతూ ఉంటుంది, ఎప్పుడూ నేను ఏదో తప్పు చేశాను, దానికి క్షాళన ఇప్పుడు చేసుకోవాలి. ఎవరైతే ఆత్మ భగవంతుని చింతన చేస్తూ ఉంటారో వాళ్ళకి అలాంటి భావం ఉండదు. మంచి నేను ఎందుకు చేయలేదు, చెడు ఎందుకు చేశాను అనేటువంటి భావం. సరే ఇంకా ఏమన్నా చెయ్యాలా అలాంటి భావం కూడా ఉండదు. ఒక పెద్ద మనిషిని అడిగారు, ఎరా బాబు అన్ని పనులు అయిపోయాయి కదా, అన్ని డ్యూటీస్ అయిపోయాయి కదా, మఠానికి రాకూడదా? ఇక్కడే హాస్టల్లో నీకు అన్ని ఏర్పాటు చేస్తాం, ఇక్కడే ఉండకూడదా అంటే అంటట, మనలు మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేసి వాళ్ళ మిఠాయి తినాలని అంటాడు. బాగుందా? ఇంక వాడు భగవద్భక్తి ఎప్పుడు చేస్తాడు? అంటే ఏమిటి? భగవంతుడి మీద ప్రీతి లేదు. మరి అలాగా ఉన్నవాడికి యావత్ ప్రపంచంలో ఆ పరమాత్మలో సుఖం దొరుకుతుందా? అందుకనే పరమేశ్వరు చెప్పారు, ఏమిటి? ఎడారిలో ఉంటే చెట్లు ఉండవు, పెద్ద పెద్దవి, చిన్న చిన్న ముళ్ళ చెట్లు ఉంటాయి, ఆకులు తింటూ ఉంటుంది. ఆకులు తింటున్నప్పుడు ఆ ముళ్ళు గుచ్చుకుంటాయి, దాన్ని గుచ్చుకుని రక్తం వస్తూ ఉంటుంది. అయినా ఆ చిన్న చిన్న ఆకులు తింటున్నాం. అలాగే సంసారంలో ఉండి ఎన్నిసార్లు దెబ్బలు తగిలినా ఆ సంసారం వాసన కనుక ఉంటే వదిలిపెట్టబుద్ధి. అంటే ఏంటి? తీవ్రంగా ఎవరైతే ఆ పరమాత్మ చింతన చేస్తారో, భగవత్ చింతన చేస్తారో వాళ్ళకి ఇవన్నీ వాటంతట అవే ఊడిపోతాయి. సాంసారిక బాధలు, సాంసారిక చింతలు. ఏ విధంగా అయితే మనం చెప్పాను, ఏమిటి? చెట్టుని పండిన పండు తనంతట తనే రాలుతుంది కదా. దాన్ని బలవంతంగా తీసుకెళ్ళి ఏ పౌడర్ వేసి పండించామనుకో ఆ రుచి రాదు. అలాగే ఇవాళ స్వామిజీ చెప్పారని అన్ని వదిలిపెట్టేస్తాను, ధ్యానం చేసేస్తాను, జపం చేసేస్తాను, భగవంతుని తెలుసుకుంటానంటే అది కోసి పచ్చికాయ కోసి పండిపెట్టినట్టుగానే ఉంటుంది. ఆతిథ్య నీకేందుకు? భగవంతుడు లేడా? ఈశ్వర సర్వభూతాన ఉద్దేశించి నీ గొడవ ఏదో నువ్వు చూసుకో. 24 లక్షల రకాలకి ఎవరు ఇస్తున్నారు? శివాజీ ఒకసారి పెద్ద కోట కడుతున్నాడు. కడుతుంటే కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. పనిచేస్తుంటే ఊరికే అనుకున్నాడు మనసులో, ఆహా ఇంతమంది నేను భోజనం పెడుతున్నాను కదా.
వెంటనే గురువు గారు వచ్చారు, సమర్థ రామదాస్ గారు. ఆ ప్రాణంలో భగవంతుడు చూసుకుంటున్నాను, సంసారం చూసుకుని వాడికి ఇస్తున్నాం కదా. అది సరి, అది నీ ఉన్నతి, అది వాడి లాభం కాదు కదా. అప్పుడు సమర్థ రామదాస్ గారు వచ్చి ఆ రాయిలా తీసుకురారా అన్నాడు, తెప్పించిరా అన్నాడు. తెప్పించి ఈ రాయిని బద్దలు కొట్టన్నాడు. బద్దలు కొడితే అందులో మధ్యలో కప్ప, ఇన్ని నీళ్లు ఉన్నాయి, బతికిన కప్ప బయటకు వచ్చింది. దీనికి ఎవరా తిండి పెడుతున్నారని అడిగాడు. ఎవరిని? శివాజీ. చూడు, కొండ మీద ఉంటాయి చెట్లు, వాడికి నువ్వు నీళ్ళు పోస్తున్నావా? ఎలా బతుకుతున్నాయి అవి? కనుక మిగిలిన వాళ్ళ కూడా నీకు అక్కర్లేదు, మన ఏడు మనం ఏడుచుకుంటే చాలు. ఉద్ధరేది ఆత్మనాత్మానం, నిన్ను నీ ఉద్ధరించుకో అన్నాడు. నువ్వు ఏది చేసినా నీ మనస్సు శుద్ధికి చేస్తున్నావు, అంతేగాని ఇంకొకరికి చేయట్లేదు. ఇంకొకరికి నువ్వు సేవ చేయలేమంటాడు వివేకానంద. ఇంతమంది వచ్చారు, ఇంతమంది పోయారు. అలాగే ఏం చెప్పారు? అయ్యో ఈ పని చేశానే, ఈ పాప నా మీద పడిందే అనేటువంటి చింత ఉండదు ఆత్మచింతన చేసేవాడు. ఇదేదో చెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలి అనేటువంటి చింతన కూడా ఉండదు. ఎవరితోనూ వాడికి ఏ పని ఉండదు. నచాచ సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాసి, దీని ద్వారా ఇది పొందాలి అనేటువంటి భావం కూడా ఉండదు. అందుకని ఎవరికైతే ఆ పరమాత్మ చింతనలో ఆనందం దొరుకుతోందో వాళ్ళకి చేసిన కర్మల ద్వారా కానీ, ఈ కర్మలు చెయ్యాలని కానీ ఒక తపన ఉండదు, ప్రయోజనము ఉండదు. మరి నిత్య కర్మలు కనుక చెయ్యకపోతే దోషం వస్తుంది కదా అంటే ఆ దోషం కూడా వాడికి రాదు. ఎందుకని? ఆ పరమాత్మ చింతనలో పూర్తిగా ఉన్నాడు కనుక. ఆత్మలో హాని లాభాలు లేవు. ఒక మనిషికి డబ్బు పోయిందంటే అయ్యో నేనే తెచ్చిపోయానంటాడు. వయసులో కొడుకు పోయానంటే అయ్యో నేను తెచ్చిపోయానంటాడు. చచ్చింది కొడుకు ఏడుస్తాడు వీడు, ఎందుకంటే మమకారం. చిన్నప్పుడు చూశాను, పెద్ద ఆఫీసర్ భార్య కడుపుతోంది, కానీ కర్మవశాత్తు 7వ నెల ఆవిడకి నొప్పులు ఆరంభమయ్యాయి. హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ కాన్పులో ఆ బిడ్డ తల్లి ఇద్దరు పోయారు. ఇంకా ఆ పెద్ద ఆఫీసర్ వారకం చూడాలి, వాడు ఏడుపు చూడాలి. నాయనా నేను చిన్న కుర్రాడిని, ఏదో తత్తే చూస్తున్నా, చదువుతున్నాను అన్నమాట. ఒక ప్యాంటు ఒక వైపు పూర్తిగా ఉంది, ఇంకో వైపు ఇలా మడుచుకున్నాడు. చొక్కా గుండీలు పెట్టుకోలేదు, తలకాయ దువ్వుకోలేదు. మా ఇంటికి వచ్చాడు, మా నాన్నగారితో పరిచయం ఉంది. ఆ తలకాయ గోడకేసి కొట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు. అయ్యో పోయాడు, ఎంత దుఃఖం. ఆత్మజ్ఞానం ఉంటే అది ఏడుస్తాడా? అసోచ్యానన్ను శోచస్తో ప్రజ్ఞావానాశ భాష గతాసున గతాశోచ నాను శోచించి పండిత. ఉన్న వాళ్ళ గురించి కానీ పోయిన వాళ్ళ గురించి కానీ జ్ఞాని ఎప్పుడూ ఏడవడు. అయ్యో ఇలాగైపోయింది. అందుకని పరమాత్మలో వైషమ్య నైర్గుణ్య దోషణం లేదన్నారు. ఆయన క్రూరుడు కాదు, విషమత లేదు. ఎవరు చేసిన కర్మ వల్ల వాడికి ఇస్తున్నాడు కదా.
ఒక పెద్ద మనిషి భక్తుడు పూరి జగన్నాథ్ యాత్ర వెళుతున్నాడు. వెళుతుంటే నడిచి పాదయాత్ర తోవలో ఒకళ్ళ ఇంటి అరుగు మీద పడుకున్నాడు. పడుకుంటే రాత్రి అయింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడావిడ వచ్చి, అయ్యా మీరు వయసులో ఉన్నారు, నన్ను అనుభవించండి అని. అదేమిటమ్మా నువ్వు, నేను పరాయవాడిని, నేను భక్తుడిని, ఇంట్లో నీ మొగుడు ఉన్నాడు కదా, ఇలాగంటున్నావు ఏంటన్నాడు. ఓహో అదా మీ సంశయం అని వెంటనే కత్తి తీసి నా మొగుడు చంపేసింది. ఇప్పుడు అయ్యయ్యో నేను భక్తుడిని, నేను ఇలాంటి పని చేయనన్నాడు. ఆయన పట్టుకుని ఆయన చేతులు పట్టుకుని అరవడం మొదలుపెట్టింది. నా భర్తను చెప్పేసాడు, నా మీదకి వస్తున్నాడు. చూడండి. సరే ఈ లోపలేమో రాత్రి అందరూ కూడారు. అయ్యి భక్తుడు నువ్వు ఇలా చేస్తానని ఈ భక్తుడు చేతులు ఉండి కొట్టేశారు. మరి ఏం చేస్తాడు? అంత భక్తుడు చెడ్డ పని కూడా చేయదలుచుకోలేదు. ఆ నిత్యం ఆ భగవంతుడు నామస్మరణ చేసి తీర్థయాత్రను బయలుదేరాడు. ఇక్కడ చిన్న మాట, తీర్థయాత్ర అంటే ఒక చోటకు వెళ్ళాము అంటే బయలుదేరిన దగ్గర నుంచి ఆ భగవంతుడు నామస్మరణ చేస్తూ ఉన్నాడు. ఏ స్వరూపాన్ని అయితే అక్కడ చూశామో ఆ స్వరూపాన్ని జీవితాంత వరకు స్మరణ చేయాలి. అది యాత్ర అంటే. అంతేగాని చూసాం అయిపోయిందని కాదు. అలా భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ పోతున్నాడు. మొత్తానికి అలాగా పూరి దర్యాపు దాకా వచ్చాడు. వస్తే ఆ పూరి జగన్నాథ్ భగవంతుడు పూజారి కల్లో కనిపించి, అయ్యా నా భక్తుడు వస్తున్నాడు, వాడిని స్వాగతం చెప్పి తీసుకొచ్చి మందిరం దర్శనం చేయించండి అన్నాడు భగవంతుడు స్వయంగా. సరే తీసుకొచ్చారు. తీసుకొస్తే అభ్యాసం ప్రకారం నమస్కారం చేయడానికి ఇలా చేతులు ఎత్తాడు. చేతులు ఉండి వచ్చేసాడు దేవుడు ముందు. అప్పుడు దేవుడు అడుగుతాడు, ఏమయ్యా ఇంత సక్రమంగా నడుచుకుంటున్నాను, అక్కడేమో నన్ను అవమానా పాలు చేసావు, నా చేతులు కొట్టించేశావు, ఇక్కడికి వస్తేనేమో స్వాగతం అంటావు, ఏమిటి నీ సంగతి అన్నాడు. అంటే నాయన ఇదంతా నువ్వు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పని. ఎలాగా అన్నాడు. ఎలాగంటే ఏముంది, ఆ స్త్రీ ఒక ఆవు పూర్వజన్మలో, భర్త కసాయివాడు, నువ్వు ఆవు కట్టిన మెడతాడు దాన్ని పట్టుకుని లాక్కెళ్ళి ఆ కసాయివాడికి ఇచ్చావు, అందుకు నీ చేతులు కూడా ఇప్పుడు అది పూర్తిగా కత్తి తీర్చుకున్నావు. అక్కడ వాడిని చంపింది, నీ చేతిలో కొట్టించింది. అందుకని ఈశ్వరుల్లో విషమత లేదు, కానీ నువ్వు చేసిన కర్మను అనుభవించి తీరాలి. నైర్ఘృణ్యత, క్రూరత్వము లేదు వానిలో. ఎప్పుడు నీ ప్రార్థన అయిపోయింది, వాడు చిన్నవాడని పెద్దవాడని ఎవడ పట్టుకుపోతాడు. యాక్సిడెంట్లు అవుతాయి, సమిష్టి ప్రార్థన. మా ఆశ్రమం మీద వాడు ఎవడో కేసు వేశాడు, వాడు ఆ కేసు నడిపించిన వాడు, వాడి చిన్నాన్న పెద్దనాన్న ఎవడు మా వకీలు, ఇద్దరు స్వాములు అందరూ ఒకసారి వచ్చారు ప్రార్థన. వెనకాల బండి ఉంది, ఇటువైపు బండి ఉంది, తెరిగడవ నుంచి వస్తున్నారు కేసు క్యాన్సిల్ చేసుకుని. వీళ్ళ బండి అక్కడికి వచ్చేటప్పుడు పెద్ద రాయించే బండిని కాస్త లోయలోకి తీసుకెళ్ళిపోయారు. 300-400 మీటర్ల లోపల, అడుగుల లోపల అడుగుతున్నాడు. కానీ ఒక మనిషి ఇందులో
పెద్ద స్వామి సేవకుడు ఇలాగా తలుపు దగ్గర కూర్చొని నిద్రపోతున్నాడు. ఈ బండి బోల్తా కొట్టి వీడు కాస్త ఒట్టుని పడ్డాడు, వాడు బతికి. చూడండి, ఇప్పుడు పెద్ద ఆశ్రమం కట్టుకున్నాడు రాజస్థాన్లో. మూచు అని పెద్ద స్థలం ఉంది. మళ్ళీ తన ఆశ్రమం కట్టుకోకుండా ఇంకా 2 ఎకరాలు కొని సాధువులకు అందరికీ కుడియా కట్టి అందరు తప్ప చేసుకోవడానికి వ్యవస్థ చేస్తానంటాడు. మరి అదే బండిలో వీడు ఉన్నాడు కదా. చూడు, అందుకని ఎవరు చేసిన కర్మ వాళ్ళకి ఇస్తాడు. అందుకని పరమాత్మలో విషమత లేదు, నైర్గుణ్యం లేదు. ఏమన్నా వచ్చింది అంటే, చెడు వచ్చింది అంటే నువ్వు సంతోషించాలి. పూర్వజన్మలో చేసుకున్న చెడు పాపం నష్టమైపోయింది కదా. మంచి వచ్చింది అంటే పుణ్యం కరిగిపోతుంది. సుఖం వచ్చింది అంటే నీ పుణ్యం కరిగిపోతుంది. అందుకని ఇక్కడ ఏమిటంటాడు, హర్షామర్ష భయోద్వేగే, సుఖాన్ని దుఃఖాన్ని ఒకటేలా చూసుకొని ఆయన అంటున్నాడు. ఆ సృష్టికర్త బ్రహ్మ ఈశ్వరుడు ఇక్కడ ఒక చిన్న గడ్డిపోచ వరకు కూడా అన్నిట్లోనూ ఆ పరమాత్మను చూస్తున్నాక దేని ద్వారా కూడా వాడికి ఏ ప్రయోజనము లేదు. పరమాత్మను పట్టుకున్నాడు కనుక దేని ద్వారా ఏ ప్రయోజనము లేదు అంటాడు. దేని ద్వారా కూడా నిన్న చెప్పాను ఏమిటి, కాళీదేవి వచ్చింది, కాళీమాత. ఆ పరమశివుని అడిగాడా? ఏమో. ఆ బోధకాలు తీసి ఈ బోధకాలు పట్టి ఈ కాలు పట్టుకున్నాడు. ఏమిటి ఆవిడ పట్టుబట్టింది నేను పోనని, నా దర్శనం ఖాళీగా పోకూడదు. అందుకని అన్ని చోట్ల కనుక వరదల ద్వారా నీరు వచ్చినప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడే నీరు తీసుకోవచ్చు. అప్పుడు బాగు తవ్వాలి కానీ తెరుగు తవ్వాలి కానీ అనేటువంటి కష్టం ఉండదు. అదేవిధంగా అన్ని చోట్ల పరమాత్మ చూసేవాడికి ఏ విధమైన శాస్త్రంతో కానీ ఇంకో కారణంతో కానీ ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు కదా. అందుకని ఏమిటంటాడు, ఏది వచ్చినా ఏది దొరికినా పరమాత్మ కృప వల్ల ఎదృచ్ఛా లాభ సంతోషంతో నువ్వు అడగకుండా ఏది నీకు సమర్పించినా నీకు వచ్చినా దాంతో సంతోషంగా ఉన్నావు, సుఖ దుఃఖాలకు అతీతంగా ఉన్నావు. తర్వాత ఏదైనా ప్రాప్తించింది ప్రాప్తించలేదు, సిద్ధి అసిద్ధి, ఇంతకాలం బట్టి చేస్తున్నాను అయ్యో నాకేమీ ప్రోగ్రెస్ కనిపించదు అనుకో. చేస్తున్న వాడికి ఉన్నతి ఉండనే ఉంటుంది. ఒక్కొక్కసారి కొద్దిగా కనిపిస్తుంది, ఒకసారి ఒకటేసారి కనిపిస్తుంది. పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళని బదలగొడుతూ ఉంటారు. 50 వేట్లు వేస్తే కానీ ఆ రాయి 2గా పగలదు కదా. మరి వేసిన 50 వేట్లు నష్టమయ్యాయా? ఈ 50 వేట్లు 50వ వేటికి తోడ్పడి దాన్ని 2 కింద చేసి, అలాగే ఒకసారి ఏమిటవుతుంది, మనం ఎంతో చేస్తుంటే ఒక్కసారి మనకి మనలో ఉన్నటువంటి అనుభవం, ఆత్మానుభవం బయటకు వస్తుంది. అయ్యో ఇంతకాలం చేశానే అనేటువంటి నిస్పృహ, అధీరత, అధైర్యం ఉండకూడదు. శాస్త్రంలో ఎంతవరకు చెప్పారంటే తిత్తి విభక్షి అంటారు, విన్నారా? తిత్తిభి అంటే ఉదాహరణ చెప్తారు, చాలా చిన్న పక్షి, అది సముద్ర పొడ్డున గుడ్లు పెట్టింది. ఆ గుడ్లు కాస్త సముద్రంలోకి వెళ్ళిపోయాయి. అది ఉన్నది ఇంత
సాయంకాలం వచ్చి సముద్రాన్ని ఎండగొట్టేస్తుందంట అని అన్న ముక్కుతో ఒక బిందువు నీళ్ళు పట్టుకుని బయటపడేస్తాడు. అంటే ఎంత ధైర్యం ఉండాలని దాన్ని చెప్తారు. దాన్ని చూసి మిగిలిన పక్షులు, దాన్ని చూసి మిగిలిన పక్షులు, అన్ని పక్షులు సముద్రం దగ్గర చేరాయి, ముక్కుతో నిలిచి బయటకు వస్తుంది. ఏమిటని ఆవిడ అడగదు, చేస్తే చేయి లేకపోతే పో. సరే నాదుడు అక్కడి నుంచి వచ్చాట. అసలు సంగతి ఏమిటన్నాడు అంటే, ఇలాగా గుడ్లు పోయి అందుకని అందరూ నీళ్లు సముద్రాన్ని ఎండగొట్టారనుకుంటున్నాను. అప్పుడు వెళ్ళి నారదుడు వెళ్ళి ఆ గరుష్మంతుడికి చెప్తాడు, గరుడికి, అయ్యా నువ్వు పక్షులకు రాజు, మీ జాతి పక్షులన్నీ అక్కడ ఇలాగ సరపడుతున్నాయి, నువ్వు ఇక్కడే తాపిగా కూర్చున్నావు అంటే, ఓహో అలాగా అని విష్ణుమూర్తి దగ్గర చెప్తాడు. అయ్యా నాకు 3 రోజులు లీవ్ కావాలంటాడు. నువ్వు లేకపోతే నా పనాలు జరుగుతుందా, నీకు లీవు లేదు లేదంటే అల్లలే అలా కాదు వెళ్ళాలి. అసలు సంగతి ఏమిటంటాడు విష్ణుమూర్తి. అంటే ఇలాగ మా పక్షుల మీద ఏదో ఆపద పడింది, అందుకని రక్షించడానికి వెళ్తానంటే, సరే నేను కూడా నడుస్తానులే అని వచ్చి సంగతి తెలుసుకుని సముద్రం మీద చక్రాన్ని ప్రయోగించడానికి ఉద్యుక్తుడు అవుతాడు. వెంటనే సముద్రుడు వచ్చి ఆ గుండ్లను బయటపడేస్తాడు. అంటే సముద్రంలో ఇది నీళ్లు ఉన్నాయి కదా, ఇది నేను ఎలా ఎండిస్తాను అనుకుందా పక్షి. ఎంత ధైర్యం. అదేవిధంగా అయ్యో నేను ఇంత వెనకాలన్నానే, నా మనసులో ఇన్ని చెడ్డ కోరికలు ఉన్నాయి, ఇన్ని చెడ్డ ఆలోచనలు ఉన్నాయి, నేను పరమాత్మను ఎలా చింతన చేస్తా అనేటువంటి అధైర్యం పనికిరాదు అంటున్నారు ఇక్కడ. లయము, విక్షేపము, కషాయము, రసాస్వాదం. యోగాభ్యాసం చేసేటప్పుడు 4 రకాల ప్రతిబంధకాలు ఉన్నాయి. వాళ్ళన్నింటినీ దాటాలి. అవన్నీ దాటాలి అంటే ఎంతో ధైర్యం. ఏమైనా సరే నేను సాధించి తీరుతాను అనేటువంటి ధైర్యం ఉండాలే కానీ నిరాశ నిస్పృహ చెందకూడదు. పోనీ అంటే ఇంకోళ్ళకి ఎవరికైనా చేస్తున్నామా, మనకి మనం చేసుకుంటున్నాం. మరి మనకి మనం చేసుకుంటున్నప్పుడు అంత విశ్వాసము, ఆత్మవిశ్వాసము, దృఢత, ధైర్యం లేకపోతే ఎవడు చేస్తాడు? ఆనందం, బ్రహ్మాండంలో ఉన్నంత ఆనందం అంతా అనుభవించాలంటావు. మరి దానికి నువ్వు ఏం చేస్తున్నావు? అందుకని ఏం చెప్పారు? ఎదృచ్ఛాలాభంతుస్తూ ద్వంద్వాతీతో విమత్సర, సుఖ దుఃఖాలు సమంగా చూసుకో. తర్వాత మత్సరత, అసూయ ఇలాంటి వదిలిపెట్టే. ఏది వచ్చినా ఏది రాకపోయినా, సిద్ధి అసిద్ధి, ప్రాప్తించినా ప్రాప్తించకపోయినా దాన్ని సమంగా చూసుకో. అప్పుడు నీకు ఈ ప్రపంచంలో బంధనాలు ఉండవు అంటున్నాడు. బంధనాల నుంచి నువ్వు విముక్తుడవుతావు. నిన్ను నువ్వు తెలుసుకోగలిగిన ధైర్యం నీకు వస్తుంది. ఏ శాస్త్రం చెప్పినా ఎలాగ మనిషి నడుచుకోవాలి, ఎలా నడుచుకుంటే వాళ్ళు ఉన్నటువంటి ఆనందం వాడు పొందుతాడు. అంతే. ఏ విధంగా వాడికి ఎక్కువ ఆనందం వస్తుంది, దాన్ని ఎలా పొందాలి, దానికి సాధన చెప్తారు. అది ఏమి చేయకుండా ఊరికే వినేసేసి వదిలిపెట్టేస్తే కుదరదు. ఒక చిన్న కథ చెప్పేసి వదిలిపెట్టేస్తాను. వాటికి ఒక ఉబ్బసం రోగి ఉండేవాడు. ఉబ్బసం అంటే తెలుసు కదా, ఆయన ఇప్పుడైతే మనకి ఎలోపతి వచ్చింది కానీ పూర్వకాలం లేదు కదా.
ఈ హోమియోపతి లేదు, అంత ఆయుర్వేదిక్ మెడిసిన్స్. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, వైద్యుడి దగ్గరికి వెళ్ళినా ఆ వైద్యుడి పథ్యం చెప్పేవాడు, వీడు పథ్యం చేసేవాడు కాదు. మరి ఉపవాసం ఎలా జరుగుతుంది? సరే, మంచి అనుభవం ఉన్నటువంటి ఒక పెద్ద వైద్యుడి దగ్గర తీసుకెళ్ళాడు. ఆ వైద్యుడు చెప్పాడు, చూడు నాయన, ఈ మందు కనుక నువ్వు తీసుకుని పథ్యం కనుక చేసినట్లయితే నీకు ఒక లాభం, పథ్యం చేయకపోతే 4 లాభాలు అన్నాడు. ఇప్పుడు ఇది బాగుందనుకున్నాడు. 4 లాభాలు ఏమిటి? మీ ఇంట్లో దొంగలు పడరు, రాత్రల్లా నువ్వు దగ్గుతూ ఉంటావు, ఒక లాభం. నిన్ను కుక్క ఎప్పుడు కరవదు, ఎందుకంటే నువ్వు నడవలే సమంగా కరపడి ఉంటే కొద్ది కుక్కలా వస్తుంది. తరువాత నువ్వెప్పుడు ముసలాడు అంటే ఎవరినో చచ్చిపోతావు. చూడండి, ఇప్పుడు నువ్వు చూసుకొని అయినా నీకు లాభాలు కావాలి, ఒక లాభం కావాలి, 4 లాభాలు కావాలంటే అప్పుడు వాడు పొరగెక్కింది. ఇది ఎందుకు చెప్పాను అంటే, విని ఆచరణ చేయడం పథ్యం, విని వదిలిపెట్టేసేస్తే 4 లాభం. ఇంకా మిగిలిన ఇంకా 3 శ్లోకాలు ఉన్నాయి, రేపు చెప్పుకుందాం. ఏంటి ఎల్లుండికి వద్దంటారు? ఎల్లుండికి ఎల్లుండి మనకు ముగింపు కనుక సందేశం జనరల్గా పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.